పెడతానే ఉంటాడు, తింటానే ఉంటాడు. అలాగా నేను చెప్తూనే ఉంటాను, మీరు వింటానే ఉంటారు. అర్థమైందా? నేను చెప్తా ఉంటాను, మీరు వింటా ఉండాలి. విన్న తర్వాత నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. అదే అర్థమైంది నా మాటలు. నేనేం చేస్తాను? ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరేం చేయాలి? వింటా ఉండాలి. తర్వాత ఏం చేస్తాను? అడుగుతూ ఉంటాను, మీరు చెప్తా ఉండాలి. అదే సంతోషం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని దాసు యువరాజు గారు చెప్పగా మేము విన్నాం. దేవుని బట్టి చక్కటి మాటలు వారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కొక్కరిగా మన సంఘంలో ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి, వాక్యం చెప్పేటువంటి వారు, పరిచయలు కొనసాగేటువంటి వారు, ప్రార్థనా పరులు, సువార్థికులు లేవనెత్తబడాలి అనేది నా ఆకాంక్ష. ఆ రీతిగానే మనం ఒకరొకరిగా మనము ఆ రీతిగా కొనసాగిపోతాం. అంత మాత్రమే కాదు, ముగ్గురు సర్టిఫికెట్ కలిగినటువంటి ఆ బిడ్డలు కూడా దేవుడు అనుగ్రహించడం చాలా సంతోషదాయకం. వారు కూడా రానున్నటువంటి దినాల్లో బాగున్నటువంటి పరిచయలో దేవుడు వాడుకునేలాగా ఆ విషయంలో ప్రార్థన చేద్దాం. ఆమె ఈ సమయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. 1:19 మరియు 1:19 పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు. ఆమేన్. పేతురు రాస్తూ సంఘానికి సెలవిస్తున్న మాట ఏంటంటే, స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యమును దాని యందు మీరు లక్ష్యం ఉంచి పేతురు భక్తుల ద్వారా దేవుని యొక్క ఆత్మ మనకు చెప్పేది ఏంటంటే, దేని యందు మనం లక్ష్యం ఉంచాలి. దేని యందు మనం లక్ష్యం ఉంచాలి అంటే, దేవుని యొక్క వాక్యమును మనం లక్ష్యం ఉంచితే అది మనకి ఏం చేస్తుంది? చదవం కదండి, కాపీ కొట్టి చెప్పండి. కాపీ కొట్టండి, అక్కడే ఉంది కదా. మేలు కలుగుతుంది. మీరు ఆలోచించే చెప్పక్కర్లా, దాంట్లో ఉన్నది చెప్పండి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి అన్నారు కదా. అందుకే నేను అడుగుతున్నాను, మీరు చెప్పాలి. దేని యందు మనం లక్ష్యం ఉంచాలి? వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి. వాక్యం ముందు మనం లక్ష్యం ఉంచితే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే మేలు కలుగుతుంది. మనం దుబాయ్ దేశానికి ఎందుకు వచ్చాము? ఒక లక్ష్యంతో వచ్చాము. ఈ దుబాయ్ దేశానికి రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఒక లక్ష్యంతో ఈ దుబాయ్ దేశం రావడం జరిగింది కదండి. ఎవరు కూడా లక్ష్యం లేకుండా, ఉద్దేశం లేకుండా, ఆలోచన లేకుండా ఎవరు కూడా దుబాయ్ దేశానికి రారు. మనం ఒక ఆలోచనలోకి వచ్చాము, ఒక ప్రయోజనకరమైనటువంటి ఆలోచనతో, లక్ష్యంతో ఇల్లు కట్టుకోవాలని, వీళ్ళని చదివించాలని, లేక మన యొక్క పొలాలు కొనుక్కోవాలి, బంగారు కొనుక్కోవాలని, లేక బిడ్డలు చక్కగా చదివించుకోవాలని, రకరకాల ఉద్దేశాలతో, రకరకాలైనటువంటి ప్రణాళికలతో కలిగి మనం దుబాయ్ దేశం రావడం జరిగింది కదండి. దాన్ని నెరవేర్చుకోవడానికి కలిగినటువంటి ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం. దాని ప్రయత్నం ఏంటంటే పని చేస్తా ఉన్నాం, పనులు చేసుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం. దానికి అనుగుణమైనటువంటి ఆ జీతాలు పొందుకుంటూ మన యొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవును కదా? అవును కదా? అలాగే అవునా? అలా ఉండాలి. మనం ఉంటే మనం నిలిచినప్పుడు మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన యొక్క పిల్లలు ప్రయోజనం కావడానికి అవకాశం కలుగుతుంది, చక్కగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. అది మాత్రమే కాదు, అది మన జీవితానికి ఆనందాన్ని కలిగిస్తుంది. మన బిడ్డలు చదువుకుంటూ ఉన్నారనుకోండి, మన బిడ్డలు చక్కగా ఉన్నటువంటి చదువుతూ ఉన్నారనుకోండి, ఎంత ఆనందం. కిషోర్ గారి జాతీయ కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? జనాలు పెంచుకుంటే 6 లక్షలు కడుతున్నారు సంవత్సరం కాదు. ఎంత అనుభవానికి ఖర్చు పెడుతున్నారు. బాధలో ఖర్చు పెడుతున్నటువంటి బాధ వారికి లేదు. రకమారు ఉన్నటువంటి చదువుతున్నాడు అనేటువంటి ఆనందం. రేపటి దినాన అభివృద్ధి చేసినట్టు విజయవాడలో జాయిన్ చేస్తున్నారు. ఝాన్సీ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కాబట్టి జస్వంత్ అలాగే ఎంత ఆనందం. రాజధానిలో ఉన్న ఒక మాట అంటారు, చెబుతున్నాను పేపర్లో బంగాలు చెప్తాడు, రాజధానిలో ఉన్న కుమారుడు. ఎందుకంటే ఒక రకమైన ఆనందం.
లక్ష్యం కలిగి ఉండాలి. మన జీవితంలో లక్ష్యంతో మనము ఎదగలుగుతా ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవునిగా దేవుని యొక్క సంఘము కలిగినటువంటి దేవుని యొక్క సంఘముగా దేవుని ఎరిగినటువంటి వ్యక్తులుగా మనకి ఏ లక్ష్యం ఉండాలంటే మనకున్నటువంటి పర్సనల్ లక్ష్యాలు వేరు, మన పర్సనల్ టార్గెట్ వేరు. కానీ ఆధ్యాత్మికంగా నేను కలిగి ఉండవలసినటువంటి లక్ష్యం ఏమిటంటే వాక్యం ముందు నిలబడగలగడం. ఆమేన్. లక్ష్యం ఏమిటంటే వాక్యం ముందు నిలబడగలిగి ఉండడం. నిలబడగలిగితే వాక్యం ముందు నిల్చుంటే వాక్యం ముందు స్థిరంగా నీ యొక్క హృదయంలో వాక్యాన్ని ఉంచుకోగలిగితే అది నీకు మేలు చేస్తుంది. వాక్యం మేలు చేసేదా కిడి చేసేదా? మేలు చేసేదే. దేవుడు మేలు చేసేటువంటి దేవుడు. వాక్యంలో చూడండి, దేవుడు అన్యాయం చేత అసమమైన ఉంటుంది. దేవుడు అన్యాయం కాదు, అందరికీ కూడా ఏకరీతిగా సమాన భావంతో చూసేటువంటి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడి యొక్క నామంతో ఉన్నటువంటి మనమందరం కూడా మనం ఏ లక్ష్యంతో మనము దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాం అనేది ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను. మన లక్ష్యం ఏమన్నా దేవుని యొక్క సంఘముగా, దేవుని ఎరిగినటువంటి బిడ్డగా, దేవుని ఎరిగినటువంటి కుమార్తెగా, కుమారునిగా నీ లక్ష్యం ఏమై ఉండాలంటే అంతవరకు కూడా ఆయన యొక్క నామంలో, ఆయన యొక్క సన్నిధిలో, వాక్యంలో కొనసాగే వ్యక్తిగా ఉండాలి. అది నీ లక్ష్యమే ఉండాలి. అప్పుడు నేను ఆ మేలు ఎక్కడికి తీసుకెళ్ళదు తెలుసా? నువ్వు నేను చనిపోయినా ఆ మేలు నిన్ను విడిచిపెట్టదు. ఎక్కడికి తీసుకెళ్ళదు తెలుసా? దేవుని యొక్క రాజ్యానికి చేర్చడానికి తీసుకెళ్తాను. కనుక మనకి ఏముండాలి? లక్ష్యం కలిగి ఉండాలి, ఒక ఆలోచనతో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ఆలోచన, దాన్ని నెరవేర్చుకోవడానికి, దాన్ని నెరవేర్చే దిశగా మనం ఆత్మీయంగా ముందుకు కొనసాగిపోయే వ్యక్తులుగా ఉండాలి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగేటువంటి మార్గంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేక గర్భోధనలు ఎదురవుతాయి, అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతాయి. లేనిపోయిన చుట్టుపక్కల అన్ని కూడా అంటూ ఉంటారు. వాటన్నిటి విషయంలో మనము ఏం పడకూడదు? దిగులు పడకూడదు, దిగులు చెందకూడదు, విసుగు చెందకూడదు, దిగులు చెందకూడదు, విసుగు చెందకూడదు, భయపడకూడదు, వెనకడలేనిది వేయకూడదు. వెనకడు వేయడానికి వీలదు. ఎందుకంటే నిన్ను నడిపించడానికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు నీకు ఎదురైనా వాటిని జయించగలిగిన ఆత్మీయ శక్తిని దేవుడిస్తాడు. మద్రాసులో 5 వచ్చిన ఉంటుంది. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చట్టమేడలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. ఏంటంటే జనులు, ప్రజలు, ఈ లోకము మిమ్మలను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా, లేనిపోయిన మాటలల్లా అన్నప్పుడు, మీరు చేయలేనటువంటి పనులు చేస్తారని చెప్పుకున్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ధన్యులని వాక్యం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన పని లేదు. ఆలోచన చేస్తే నూతనంగా దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. తన గొప్ప చొప్పున దేవుడు ఒక సంఘాన్ని మనకి ఇస్తే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, దీన్ని చెరపాలని కాదు, రకరకాలైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని తెలుసు. ఆమేన్. రకరకాల ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది దేవుడు ఇచ్చినటువంటి సంఘం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ప్రయత్నాలు చేసినా దేవుని ముందు కుప్పు గంతలేవి కూడా పనిచేయవో. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనం ఉన్నటువంటి లక్ష్యంతో మనకి కూడా ఈ సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి నీవు నేను కూడా సంఘమయ్యేలా ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఈ సంఘము పట్ల ఒక లక్ష్యంతో మనం పనిచేయాలి. ఇది నా సంఘం అని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘం అని, ఇది నా సంఘం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ దిశగా మనం పనిచేయగలుగుతాం. ఈ రోజున నాకు చాలా ఆనందం వేసేటువంటి పని ఏంటంటే, మెరాజ్ గారు, కిషోర్ గారు అన్న మాట్లాడుకుంటా ఉంటాం. ఒక ఆయన నాతోటి, అలా వాళ్ళకి ఎప్పుడు లేనటువంటి పని అప్పగించాము, ఎప్పుడు చేయనటువంటి
ఎప్పుడు చేయలేనటువంటి పని వాళ్ళకి అప్పగించావు అని అన్నాడు. అవును కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే తెల్లారేసింది ఆదివారానికి నెక్స్ట్ పేదల వాక్యం చెప్పాలి సాగుతుంది అనుకోండి. ఈ వారం నుంచి ప్రిపేర్ అవుతా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, ఎక్కడ కూడా ఖాళీ ఉండరు. ఆయన ఆ వారం నెక్స్ట్ వీక్ ఏం చేయాలి ఆయన ఆలోచన చేసుకుంటా ఉంటాడు, ఈయన ఆలోచన చేసుకుంటా ఉంటాడు. ఆలోచన వేరే ఉంటుంది. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం రాయాలి, ప్రార్థించాలి, ప్రార్థనలో చేయాలి, సంఘం నడిపించాలి, రకరకాల తలపుతోటి ప్రతిదినం ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరికి వారు ఆ పని చేస్తూ ఉన్నారు. మన దినాన్ని సాధ్యం ఒక పొరవ ఏర్పించాడంట, నాకు తెలిసా కూడా. అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా రోజుల నుంచి చోట వెళ్తుందంటే అన్న ఇలాగ సంఘం వెళ్ళారు, మీరు రావాలన్నప్పుడు సంతోషించి నాకెవరో అనిపిస్తుంది, నాకు మాట్లాడారు. ఎందుకు చెప్తారు నాకు తెలుసా? అలాంటి దృష్ట కలిగి ఉంటారు. సంఘం మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మనం పని చేయడం మొదలు పెడతాం. అప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత బాధ చెప్పింది కదా, ఎంతమంది వాళ్ళని ప్రార్థన చేసింది, ఎంతమంది వాళ్ళ సమూహము సంఘము ఎలా విస్తరించాలి ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము? వెరీ గుడ్. స్తోత్రం. దేవుని అసాధ్యమైనది ఏదంటుందో సమస్తము సాధ్యమే. ఒకవేళ మనం అపనమ్మకంతో ఉంటే కనుక కాదు కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. అది జరిగించగలడు. మనం చేయాల్సిన ఒకటే ప్రార్థన చేయాలి. మనం చేయాల్సింది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అనేకులను ఇక్కడికి దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు, అనేకులను తోడుకు వచ్చేవాడిగా దేవుడు ఉంటాడు. ఆయనతో మనం కూడా ప్రార్థన చేసి సహాయం చేసి నడిపిస్తుంటే అనేకులను ఉండబడిన ఆత్మలను మనము దేవుని మందిరానికి నడిపిస్తే అది నీకు మేలు, అక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా మేలు చేస్తుంది. ఒక ఆత్మలో దేవుని సంఘానికి నడిపిస్తే ఆ యొక్క ఆశీర్వాదము, ఆ పని దేవుడు ఊరికే మర్చిపోతాడు. దేవుడు దేవునికి సంఘానికి దేవుని సహాయం చేస్తే కనుక ఆ సహాయం ఊరికే ఉంచుకుంటాడు. దేవుడు రెట్టి ఆశీర్వాదాలు దేవుడికి ఇస్తాడు, రెట్టి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము చేయాల్సిన లక్ష్యంతో మనం పనిచేయాలి, ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి వరకు కూడా, ఆ లక్ష్యాన్ని అనుభవించుకునేటువంటి వరకు కూడా మనము పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సంఘం కనుక ప్రియమైనటువంటి సంఘం కొంతమంది రకరకాలైన లక్ష్యాలు కలిగి ఉంటారు, రకరకాలైనటువంటి టార్గెట్లు కలిగి ఉంటారు కదండి. మరి మీకే టార్గెట్ ఉందో నాకు తెలియదు. ఇంకే టార్గెట్ ఉంది? ఒక్కొక్కరికి ఒక చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీరు అందరూ స్కూల్కి వెళ్ళారు కదా, చదువుకునేటప్పుడు ఒక్కొక్కరు నిర్వహించి టీచర్ అడుగుతారు, నువ్వు ఏమవుతావురా? పోలీస్ అవుతాను అనడం, నేను డాక్టర్ అనడం, నేను ఆర్మీ అవుతాను అనడం కదండి. ఎవడైనా దొంగ అవుతాను అంటారా? దొంగ అవుతుందని ఎవడంతా అలాగే వాడుతున్నప్పుడు ఆలోచన. మా అమ్మాయి అయితే ఏమవుతుందంటే తెలుసా? డాక్టర్ అవుతుంది. అది అవుతుందో లేదు, నా ప్రయత్నం అదే చేయించాలి. సరే సంతోషం. ఒక్కొక్కరికి ఒక టార్గెట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకునేటువంటి వరకు కూడా మనము దాని విషయంలో ప్రయత్నం చేయాలి. కాబట్టి క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నిలబడగలరు. దేవుని యొక్క వాక్యంలో